చతురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. రెండు రకాల ఆరాధనలు జరుగుతున్నాయి. రెండు రకాల ఆరాధనలు. ఒకటి వ్యర్థ ఆరాధన, రెండోది సత్య ఆరాధన. ఈరోజు కొన్ని నిమిషాలు చెప్తాను. నేను వాక్యం గంటలు చెప్పను, సమయం లేదు. యాకోబు పత్రిక ఎక్కువ పూర్తి తగ్గించేసి ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందా. యాకోబు అమ్మా పైకి లేదా? హల్లెలూయా. తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యములన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. గట్టిగా చెప్పండి. చూడండి ఎట్టకన్నాడంట దేవుడు మనల్ని. సత్యవాక్యం వలన మనలను కన్నెను. చెప్పాలి నోడుతా మాట. సత్యవాక్యం వలన మనలను కన్నెను. స్తోత్రం. సత్యవాక్యం వలన దేవుడు మనల్ని కన్నాడంట. ఎందుకు కన్నాడు అంటే ఈ సత్య సంబంధమైనటువంటి విధానములో కనబడిన దేవుని బిడ్డలు రేపు సత్యలోకమైన ఆ పరలోక రాజ్యములో ఉండటానికి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సత్యలోకం అంటున్నారు, అడది ఈ లోకం ఏందని. ఇది దుష్టుని లోకం. ఇక్కడ సత్యం ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు. సత్యముతో దేవుడు మనల్ని కన్నాడంట. సత్యవాక్యము అంటున్నాడు అక్కడ. చూడండి, వాక్యాలు రెండు రకాలు ఉంటాయి. సత్యవాక్యం, సత్యము కాని వాక్యం. ఇప్పుడు లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అది సత్యమో అసత్యమో మనకు తెలియదు, కానీ మనం చదువుతున్న ఈ గ్రంథం మాత్రం సత్యవేద గ్రంథము అని ఎందుకు బిరుదిచ్చారంటే దీనిలో రాయబడినవి, రాయబడిన సందర్భాలు, ఆ ప్లేసులు, ఆ సంఘటనలన్నీ కూడా చారిత్రాత్మకమైనవి గనుక నిజము అని నిరూపించబడిన దాన్ని ఏమంటారంటే సత్యము అంటారు. దేవ స్తోత్రం. కొన్ని గ్రంథాలకి సత్యము అంటే నిరూపణ లేదు. గ్రంథాలు రాయబడ్డాయి కానీ వాటికి హిస్టారికల్ బేస్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, యెరూషలేము ఉందా అంటే ఉంది. గొల్గొతా కొండ ఉందా బైబిల్లో? ఉంది ఆడ. అంటే ఏంటి? బైబిల్లో చెప్పబడ్డాయి, అక్కడ ఎన్ని కనపడుతున్నాయి. అందుకని దీనికి ఏ పేరు ఇచ్చారు? సత్యవేద గ్రంథము. గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనము దేని ద్వారా కనపడ్డాము? సత్యవాక్యం వలన కనబడ్డాము. సత్యవాక్యములో కనబడిన మనము అసత్యము అనే ఈ సాతాను యొక్క మోసంలో పడిపోకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఈ వారంలో ఒక పండుగ జరిగింది. ఆ పండుగ మీరు ఎందుకు చేయలేరని కొంతమంది మన విశ్వాసాలను అడిగారంట. వాళ్ళు నన్ను అడిగారు, అన్న మనం ఎందుకు చేయట్లేదని. మీకు అర్థమై ఉండాలి. ఏంటిది? చెప్పండి. ఈరోజు ఎస్టర్, ఈరోజేగా ఎస్టర్. హల్లెలూయా. శుక్రవారం గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే, గుడ్ అంటే మంచి. జాగ్రత్తగానండి, మీకు దీంట్లో ఒక సారాంశం తెలిసింది. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. దేవ స్తోత్రం. మీరు ఎందుకు చేయరు అనేది ప్రశ్న ఇక్కడ. దేవ స్తోత్రం. ఎందుకు చేయరు అనే దానికి సమాధానం ఏంటంటే ఎందుకు చేయాలి అనే ఒక ప్రశ్న మళ్ళీ ఎదురవుతుంది. ఎందుకు చేయాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యేసయ్య కల్వరి శిలువలో చనిపోయాడు కదయ్యా, అందుకని శ్రమలు తినాలయ్యా అన్నారు. నేను ఒక విషయం చెప్తా. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. చచ్చిపోతే సంవత్సరం వర్ధంతి జరిగింది. ఏం జరిగింది? బ్రతికి లేచి వస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందా? చెప్పండి. మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు యేసయ్య సచ్చిన దేవుడా, లేచిన దేవుడా? ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా?
ఇప్పుడు ఆ బ్రతికొచ్చినోడు చచ్చిపోయినోడు బ్రతికి వచ్చాడు అనుకోండి, అయ్యా పలానా రోజున పలానా శుక్రవారం నాడు పోయావు కదా అయ్యో అని ఏడ్చామనుకో, ఏమంటాడు? నేను బ్రతికే ఉన్నాను కదా, అప్పుడు అదేదో జరిగింది, మళ్ళీ నేను బతికే ఉండగా ఎందుకు ఎడుతున్నారు అంటారా లేదా? అనరా? ఇది ఒకటి సమాధానం. రెండోది, అన్ని సంఘాలు చేస్తున్నారు కదా అన్న అంటే, అన్ని సంఘాలతో మనకు అవసరం లేదు, అసలు అవసరమే లేదు. దేవుని స్తోత్రం. సంఘము అనగా అన్నిటికీ ఆ పేరు వర్తించదు, గుర్తుపెట్టుకోండి. జనం 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా అన్నది అది దేవుని నిర్ణయం. కొంతమందికి దేవుడు ఎక్కువ మందిని ఇవ్వచ్చు, కొంతమందిని తక్కువ మంది ఇవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఊరు ఉందనుకోండి, ఒకడు 5 స్టేర్ బిల్డింగ్ కడతాడు, ఇంకొకడికి కనీసం పాకా కూడా ఉండదు. అట్టని ఇప్పుడు వాడికంటే ఇన్ని తక్కువ అని అనొచ్చా? చెప్పండి. ఎవడు స్థాయిని బట్టి వాడు. అట్లా సేవలు కూడా అంతే. నేనే సేవను విమర్శించట్లా, అందరూ సత్య ఆరాధన చేయాలన్నదే నా బాధ. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏ ఆరాధన చేయాలి? ఇప్పుడు గుడ్ ఫ్రైడే గురించి వద్దాం, జాగ్రత్తగా వినాలి మీరు. ఇది తెలియాలి మీకు. ఈ గుడ్ ఫ్రైడే దినాన ఒక 40 రోజులు ఉపవాసాలు ఉంటారా? 40 డేస్ లెంట్ డేస్ అని పెట్టారు. లెంట్ డేస్. అసలు ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? చరిత్ర తెలుసా అంటే, మాకేం తెలుసాయా, ఎవరు అందరు చేస్తున్నారు, మేము కూడా అంతే. దాని హిస్టరీ ఏంటి అన్నది. లెంట్ డేస్ అనేది ఏంటంటే శ్రమల దినాలు అనేది పెట్టారు ఖచ్చితంగా. అది ఎవరు పెట్టారు? RCMOలు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? మీరు చరిత్రలో కానీ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు వస్తుంది ఈ చరిత్ర. క్రీస్తు శకం 1600 సంవత్సరాలలో అమెరికా అనే ప్రాంతంలో, దాని స్తోత్రం కలుగునుగా, కొన్ని భూకంపాలు, సునామీలు, ఎన్నో విపత్తులు జరిగాయి. ఎంతో మంది, లక్షలాది మంది మన కరోనాలో లేచిపోయినట్టు లేచిపోయారు. ఆ సందర్భంలో కొంతమంది ఈ క్రైస్తవులు, ఇంత భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నాం మనం, కొన్ని రోజులు చచ్చిపోయిన వాళ్ళు ఎట్టా చచ్చిపోయారు, బ్రతికున్న వాళ్ళ కోసమైనా మనం కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని నిర్ణయించిన దినాలే ఈ శ్రమల. దాన్ని తీసుకొచ్చి దేనికి అంటించారు? యేసయ్య శ్రమల కంటించేశారు. వాక్యం తెలిసిన ఏ సేవకుడైనా అది నిజమే అంటాడు. తెలియలేదనుకోండి, ఆ చర్చి వాళ్ళు చేశారా, మనం కూడా చేద్దాంలే. అరే చర్చి వాళ్ళని చూడొద్దు. నువ్వు వాక్యం వలన, ఏ వాక్యం వలన కనబడ్డావు నువ్వు? సంఘం అంటే ఏంటి? చదవండి, 1 తిమోతి 3:15 చదవండి. హల్లెలూయా. మీరు నాకు పాజిటివ్గా అందిస్తే నేను ఇంకా నీకు చెప్పాలనుకున్నంత చెప్తా తొందరగా. దాని స్తోత్రం. 3:15 అయినను నేను అలక్ష్యం చేసిన ఎడల దేవుని మందిరములో, మైక్ తీసుకోమ్మా, మైక్ ఇంటికిచ్చింది, జీవము గల దేవుని సంఘములో, ఇక్కడ జాగ్రత్తగానండి, జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే ఏంటి అసలుకి? ఎప్పుడు జీవం గలదైద్ది? సత్యవాక్యములో సాగిపోతున్నప్పుడు అది జీవం గల సంఘం. సత్యవాక్యానికి వేరైపోయింది అనుకోండి, అదే సంఘం సచ్చిన. అందుకనే కదా జీవించుచున్నామన్నా మీరందరూ ఎవరో మృతులు అంటాడు. అంటే జీవం గల సంఘములో వాక్య ప్రకారము ఆ సంఘం నడిచినంత కాలం అది జీవం గల సంఘమే. వాక్యానికి వేరైపోయింది అనుకోండి, అదే సంఘం అవుతుంది. చెప్పండి. లక్షల మంది ఉన్న ఆ సంఘము సత్యన సంఘానికి పోలుస్తాడు దేవుడు. చదవమ్మా. జీవం గల సంఘములో జనులు ఎలాగా ప్రవర్తింపవలెనో, జనులు అంటే విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలు ఎట్లా ప్రవర్తించాలో అది నీకు తెలియవలెను. అది మీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ
సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. ఆధారమై ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం తెలియనటువంటి ఏదో సోది బోధన బోధిస్తుంటే నలుగురు కూర్చొని వింటున్నాం, మేము కూడా ఒక సంఘం కట్టుకున్నాం, ఇక్కడ మాకు ఒక మందిరం ఉందని చెప్పుకునేది కాదు. సంఘం అనగా సత్యమునకు, సంఘం ఉన్న దగ్గర సత్యము కనపడాలి, సంఘం ఉన్న దగ్గర వాక్యము కనపడాలి. అది సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. యేసయ్య ఎవరో? యేసయ్య ఎవరో? నేనే మార్గమును. ఎందుకు పుట్టావంటే ఏమన్నాడు? యోహాను 18:38 ఏమంటాడు? సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పటానికి నేను పుట్టి తిని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకు పుట్టాడంటే యేసయ్య? సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పటానికి. చేతుల పైకి ఎత్తికట్టు. ఎందుకు పుట్టాడు? ఇప్పుడు సంఘం ఎక్కడ వెళ్ళాలి? సంఘం ఎక్కడ వెళ్ళాలి? సత్యములో వెళ్ళాలి. సత్యములో ఎలుతూ చేసే ఆరాధన నిజమైన ఆరాధన. సత్యము కాని ఆరాధనలు ఉన్నాయి చూడండి, అవి వ్యర్థ ఆరాధనలు అవుతాయి. ఇప్పుడు రండి మళ్ళీ. గుడ్ ఫ్రైడే అనేది, ఈ ఈస్టర్లు అనేది అపోస్తుల కాలం నుండి జరిగినవి కాదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3 తరాలు సంఘం అగ్నిలాగా మండింది. ఎట్ట మండింది? ఆ రోజుల్లో క్రైస్తవులను తోలు కట్టి ఒంటి నిండా తారు పూసి స్టేడియాల్లో అగ్గిపుల్ల ముట్టిస్తే ఒక కొవ్వొత్తుల్లాగా వెలిగేవాళ్ళు. వాళ్ళు అంటే కాలిపోతూ, ఒళ్ళంతా కాలిపోతా ఉంటది. అమ్మ ఆయన కేకలేసిన పట్టించుకో. ఆ వెలుతురులో దేవుని ప్రజలని సింహాల బోన్లో వేసి, ఆ స్టేడియంలో సింహాల బోన్ అంటే స్టేడియంలో వేసి, ఆ బోన్లో ఉన్న సింహాలను తీసి పైన రాజులు, రాణులు, అధికారులు కూర్చొని ఈ క్రైస్తవుల సింహాలు చంపుతుంటే పైచాచిక ఆనందాన్ని అనుభవించేవాళ్ళు. కొంతమందిని చెరసాల్లో పెట్టి చంపేశారు. యేసయ్య శిష్యులలో ఒక్క శిష్యుడు మినహాయించి అందరూ మర్డర్సే, అంటే హతసాక్షులే. ఒక్క ఆయన ఎవరండి? ఆయన యోహాను. దేవుని స్తోత్రం. ఆయన తప్ప అందరూ హతసాక్షులు అయిపోయారు. ఆ రోజుల్లో క్రైస్తవులకి సపోర్టుగా ఒక రాజు నిలబడ్డాడు. అతని పేరే కాన్స్టంటైన్ చక్రవర్తి. ఆయన ఏదో ఒక యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు మాట యేసయ్య సిలువ కనపడిందంట. ఆయన ఆ యుద్ధ జెండాలకి సిలువ గుర్తులు వేసుకొని యుద్ధం చేస్తే గెలిచాడంట. తాను క్రిస్టియన్ అయ్యాడు. తన తల్లిలో చెల్లో హెలీనా అని ఒక పేరుంది. ఆమె కూడా ప్రభువుని నమ్మింది. ఆయన కాలంలో సంఘము కొంచెం ఏదంటారు చూడండి, కొంచెం దెబ్బరిల్లింది సమస్యల నుండి. దేవుని స్తోత్రం. అయితే నప్రేతిని పెట్టారా, ఈ రోజున బ్రాహ్మణ్స్ దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు సంస్కృతిలో ఉంటాయి. వాళ్ళు దేవనాగరికత లిపి అంటారు. అంటే ఆ దేవుళ్ళు మాట్లాడే భాష అది అంటారు వాళ్ళు. సరే, వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్పుకొని తప్పులేదు. ఇప్పుడు ఆ వేద గ్రంథాల్లో ఏముందో వాళ్ళకొక్కరికే తెలుసు. వినే ప్రజలకు తెలుసా? వాళ్ళు చెప్పే మంత్రాలు కానీ శ్లోకాలు కానీ అర్థమైందా? ఆ వేద వచనాలు కానీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు గొర్రెల్లాగా వినాలి. అదే రీతిగా మొట్టమొదట ఈ రాజు వచ్చినప్పుడు క్రైస్తవ సంఘాన్ని ఒక టీముగా మీరు ఏర్పాటు చేసుకొని మీరు ఒక సంస్థగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్నప్పుడు రిజిస్టర్ జరిగిన సంఘం పేరే RCM, రోమన్ కథోలిక్ మిషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సాగర గుణదల. ఇది వీళ్ళ కాలంలో
బైబిల్ అందరి చేతికి ఇలా జాగ్రత్తగానండి, మీకు చరిత్ర తెలియాలా. దేని స్తోత్రం. ఈ మధ్య అందరికి ఎత్తున్నారు కానీ బైబిల్ వాళ్ళు అసలు ప్రారంభంలో ఎవరికీరు. అక్కడ సోములోరు ఏది చెబితే అదే వినాలి, తప్పు చెప్పనే ఒప్పు చెప్పని. రోములో ఒక పెద్ద చర్చి కడతా ఏం చేశారంటే పత్రాలు అమ్మారు. పత్రాలు ఏది బైబిల్లో కొన్ని వచనాలు తీసి ఏమని అమ్మారు, ఈ పత్రాలు కనుక కొనుక్కుంటే మీ పాపాలు శుద్ధి అవుతాయని చెప్పినప్పుడు ఆ రోజుల్లో మార్టిన్ లోథర్, ఇప్పుడు అక్కడక్కడ లోథరన్ సంఘాలు అంటారు చూడండి, ఆ సంఘాలకు అధినేత మార్టిన్ లోథర్. అంటే ఈ పత్రాలు అమ్ముకుంటే, పత్రాలు కొనుక్కుంటే పాపాలు ఎట్టబోతాయి? యేసు రక్తంలో కదా పాపాలు పోయేది, నీతిమంతులు విశ్వాసం మూలం కదా జీవించేది. ఇదేంది దుర్బోధ ఇట్లా స్టార్ట్ చేశారని ఆ రోజుల్లో ఆర్సీఎంల తర్వాత ఎక్కువ వాక్యం తెలిసింది ఆయనకు ఒక్కడికే. దేని స్తోత్రం. అప్పుడు ఆయన 19 తప్పులు ఆర్సీఎం సంస్థలో ఉన్నాయని రాసి పోయి వాళ్ళ చర్చి గుమ్మానికి గుర్తొచ్చాడు ఒక పేపర్లో. అప్పుడు ఆయన్ని, అప్పుడు ఎవరో తెలుసా, ఆర్సీఎం బిషప్పులే దేశాన్ని ఏలేది, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, పాస్టర్లే అప్పుడు. దేని స్తోత్రం. అంటే ఇప్పుడు అధికారం మొత్తం వాళ్ళకుండేది ఆ రోజుల్లో. అయితే అదే రోజుల్లో ఒక చక్రవర్తి అయ్యాడు. ఈయనకి కేసు పడింది. ఇప్పుడు నిన్న మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయాడు కదా, అసలు ఈయన కూడా ఎందుకు చంపారంటే రేపు 16వ తారీఖు సుప్రీంకోర్టులో మత మార్పిడి చట్టం ఒకటి తీసుకురావాలని ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అంటే మత మార్పిడి చేస్తే ఆ మత మార్పిడి చేసే పాస్టర్ని 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఆ బాప్టిజం పొందిన వాళ్ళు సమాజం నుండి వెలివేయబడటం, ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి ఓటు హక్కు తీసేయాలి, అంటే ఈ మైనారిటీ ప్రజలకి. ఈ విధానంలో చేస్తే ఈయన కాస్త చదువుకున్న వ్యక్తి కనుక ఎక్కడక్కడ అసలుకి ఇండియా చరిత్ర, తర్వాత రాజ్యాంగంను కూర్చిన విషయాలు, ఈ చట్టాలు ఎందుకు మనం పాటించాలి, దీనికి వ్యతిరేకంగా అడిగే వాళ్ళు ఎవరు లేరా, నాకు తెలుసు కదా అని ఈయన పెద్ద సబ్జెక్టు తయారు చేసుకుని కంప్యూటర్లో పెట్టుకున్నాడు. రేపు సుప్రీంకోర్టులో మాట్లాడాలి. నిన్న 16వ తారీఖు మాట్లాడాలి ఆయన. దేని స్తోత్రం. 16వ తారీఖు ఆయన మాట్లాడాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఆయన దగ్గరగా ఉండేవాడు ఎవడో మొత్తానికి లీక్ చేసాడు. రేపు సుప్రీంకోర్టులో లాయర్లకు కూడా తెలియనటువంటి స్టోరీలు తీసుకొని వస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళకు కూడా హిస్టరీ తెలియదు, ఈయనకు తెలుసు. ఎందుకనంటే ఈయన చాలా పెద్ద స్టడీ చదివినటువంటి వ్యక్తి. ఈయన కానీ వస్తే ఇంకా అక్కడ ఏ లాయర్లు కూడా నిలబడలేరు, అంత నాలెడ్జీ కలిగిన వ్యక్తినా. ఒక డిబేట్లో కానీ దేంట్లో కూర్చున్నా సరే ఆయన్ని తలగొట్టినాడు ఎవడో లేడు. రేపు వస్తున్నాడని తెలిస్తే దగ్గరగా ఉన్నవాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, పలానా ఏరియా నుండి వస్తున్నాడు ఆయన అని చెబితే ఆయన్ని అన్యాయంగా చంపేశారు. ఇది జరిగిన స్టోరీ. ఆడ దాన్ని ఎట్ట చిత్రీకరించారు, యాక్సిడెంట్గా చిత్రీకరించారు. కానీ ఎవరన్నా మీరు నమ్ముతారా? ఎవడు నమ్మడు. చేతుల పైకి ఎత్తికట్టుగా చెప్పు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ల్యాప్టాప్ కనపడలా, ఇప్పటికీ లేదు, అది ఎక్కడ పోయిందో తెలియదు. దాంట్లో ఉంది మ్యాటర్. ఆయన ఒక వీడియో క్లిప్పులో 16వ తారీఖుని సుప్రీంకోర్టులో మాట్లాడబోతున్నానని తెలియగానే సుప్రీంకోర్టులో నిజంగా ఆయన పలానా రోజు వస్తానని చెప్పాడంటే అక్కడ జడ్జీలు చెప్పారంట ఉంది అయింది వాదనని. దేని స్తోత్రం. ఇట్నే ఆ రోజు మార్టిన్ లూథర్ కూడా సహించలేక, ఏంటి దారుణాలు, ఎవడు మతం గురించి వాళ్ళు చెప్పుకోండి, ఎవరు దేవుని గురించి వాళ్ళు చెప్పుకోండి, సత్యమును ఎందుకు కప్పుతున్నారు మీరని ఆర్సీఎంల మీద ఎదురు తిరిగితే కేసు పడింది. కేసు పడినప్పుడు ఈయన సంపాలని చూశారు ఆర్సీఎం వాళ్ళు. అప్పుడే దీన్ని పెట్టాలి. ఇదంతా నా సొంతగతి కాదు. హత సాక్షుల బుక్ అని ఒకటి దొరికింది మీకు లైబ్రరీల్లో, ఎక్కడన్నా బుక్ స్టాల్లో. ఒక సింహం బొమ్మ రక్తం కారుతున్నట్టు ఉంటుంది, ఎంతమంది అని ఉంటుంది. అది హిస్టారికల్ బుక్. అది ఏ సంవత్సరంలో ఎంతమంది క్రైస్తవులు చచ్చిపోయారో, ఎంతమంది మిషనరీలను చంపారో, వాళ్ళల్లో ఎంతమంది ఈ ఆర్సీఎంలు కూడా చంపారో దాంట్లో ఉంటుంది. 4 లక్షల మందిని చంపేశారండి ఆర్సీఎంలో. ఈరోజు సోమలూరులని తెగ మొక్కుతున్నారు వాళ్ళకి. దేని స్తోత్రం. ఎంతమందిని అంటే ఇప్పుడు అప్పుడు దాకా క్యాథలిక్ సంఘం అది. ఎప్పుడైతే ఈ మార్టిన్ లూథర్ మీద కేసు పడిందో ఈయన అన్నాడు, నన్ను చంపేసి తట్టున్నారు వాళ్ళు, అడుగడుగును పొంచేస్తున్నారు, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని రాజును కోరుకుంటే చక్రవర్తిని, నీకు ఎంత సెక్యూరిటీ కావాలన్నా మేము ఇస్తాము, నువ్వు ఆ 19 తప్పులు ఎందుకు
లేవనెత్తావో దాన్ని నిరూపించుకో కోర్టులో అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన కోర్టులో దాన్ని వాదిస్తే 19 తప్పులు నిజమేనని తేలింది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన గెలిచాడు. గెలిచినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ దేశంలో, ఇదిగో ఈ 19 తప్పులు ఎవిడెన్స్ చూపించావు, నిరూపించావు కనుక నీకు తెలిసిన ఈ సత్యము ఏ దేశంలో నువ్వు చెప్పుకోవచ్చు. అది అన్నప్పుడు చివరి ఒక్క కోరిక ఉంది సార్ నాకు అన్నాడు ఆయన. ఏంటి నీ కోరిక అంటే, ఈ బైబుల్ ఒక్క ఫాదర్స్ చేతిలోనే కాదు, ప్రతి మనిషి చేతిలో ఉండాలి. ఆ మహాత్మ భావుడు చేసిన ఆ త్యాగానికి ఈరోజు మనందరి చేతిలో ఏముంది? ఆ రోజు ఆయన కోర్టులో కానీ వాదించకుండా ఉంటే ఈరోజు వాళ్ళు అబద్ధం చెప్పినా నమ్మాల్సి వచ్చేది, నిజం చెప్పినా నమ్మాల్సి వచ్చేది. ఇది కాదు, రోములో కిలోమీటర్ అంత ఉంది బైబిల్, తెలుసా మీకు? పేపర్లు ఎంత ఉన్నాయి? కిలోమీటర్ అంత ఉంది రోలు, అసలు బైబిల్. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం జరిగిందంటే కోర్టులో గెలిచిన తర్వాత స్కాట్లాండ్, ఆ ల్యాండ్ పోయి ఇక ఆయన శిష్యులు అందరూ ఇదిగో ఆర్సీఎంలు చేస్తే ఇది తప్పు అన్నప్పుడు ప్రజలు తెప్పరిల్లి, ఓహో ఇప్పుడు దాకా మనం మాయలో వెళ్ళిపోయాము అని నిజం వైపు చాలా మంది వస్తే అప్పుడు మనల్ని ప్రొటెస్టెంట్లు అన్నారు. ఏ సంఘాలు? మనల్నేమో ప్రొటెస్టెంట్లు అంటారు, వాళ్ళని కాథలిక్స్ అంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనల్ని ప్రొటెస్టెంట్లు అంటున్నారు, వాళ్ళనేమో కాథలిక్స్ అంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎట్టున్నారో తెలియదు కానీ ఆ రోజులు చంపించారు, చరిత్ర ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. మా ఆర్సీఎం మీద మీరు తిరుగుబాటు చేస్తారా అట్టా ఇట్టా అని ఆయన చెప్పాడు. విగ్రహారాధన చేయకూడదు, మీరు చేస్తున్నారు. రెండోది, పాప పత్రాలు పంచకూడదు, యేసు రక్తముతోనే మనిషికి పాప విమోచన అని ఎట్లాంటి ఎన్నో లేవనెత్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు అందుకని ఇప్పుడు మన బైబిల్కి వాళ్ళ బైబిల్కి కొంచెం పత్రికలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళని. హల్లెలూయా. కొరింథీ, 1 కొరింథీ, 2 కొరింథీ మన దాంట్లో ఉంటాయి, 3, 4 కూడా ఉంటాయి వాళ్ళ దాంట్లో. దేవుని స్తోత్రం. అప్పటి నుండి బాప్టిస్ట్ కానీ, పెంతెకొస్తు కానీ, ఈ మిగతా సంఘాలన్నిటినీ, మెథడిస్టు, వీటిని ప్రొటెస్టెంట్ సంఘాలు. ఏ సంఘాలు అన్నారు? ప్రొటెస్టెంట్. దాన్ని ఏమన్నారు? క్యాథలిక్ సంఘం. అది అప్పటికి ఇప్పుడు అట్నే ఉంది ఇవన్నీ. ఇప్పుడు అందుకనే మనల్ని ఇష్టపడరు వాళ్ళు. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మనల్ని ఇష్టపడరు. అంబేద్కర్ ఆ రాజ్యాంగం రాసేంత వరకు ఈ మనువాదులు ఏం చేశారు? చాలా మందిని అనగదొక్కేశారు. ఏది? దళితుల్ని. ఈయన వచ్చిన తర్వాత అందరూ కల్పించాలని ఎట్ట పోరాడాడో ఆ రోజుల్లో అంబేద్కర్ ఆయన. ఎవరైనా? మార్టిన్ లూథర్. ఈ రోజుల్లో అంబేద్కర్ ఈయన, చచ్చిపోయిన ఆయన. దేవుని స్తోత్రాలు చెప్పండి. వాస్తవానికి ఆయన కోర్టులో కానీ నిలబడి ఉంటే ఈ రోజు వేరుగా ఉండేది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. గెలవలేక చంపేశారు. గెలవలేక. ఎంతకి మనం గెలవలేము. నవ్వుతానే సొరకలు అంటించే మనిషి ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకు ఇట్లా తక్కువ జాతి ఎక్కువ జాతి అని ఇట్లా మోసం చేస్తున్నారు మీరు? ఈ దేశంలో ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. నీవెవరివి? మేమెవరమే. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే సస్తాం. అర్థమైందా? మీరు ఆ దేశం పోవాలి. ఈ పిచ్చి స్టోరీలు తెలియకుండా చాలా మంది అజ్ఞానులు చూడండి. క్రైస్తవ మతం అంటే ఎక్కడదే? అది ఇజ్రాయెల్ది. ముస్లిం మతం అంటే ఎక్కడదే? అది అరబ్ కంట్రీస్ అంటారు. అంటే ఆర్య మతం ఎక్కడదే? బ్రాహ్మణ్స్ మతం ఎక్కడదే? పర్షియాది, ఇరాన్ది. అది. హల్లెలూయా. ఎవడైనా సరే వీళ్ళకి తెలియదు, మీకు చరిత్ర కూడా తెలియాలి సంఘానికి. అందుకే చెప్తున్నా. హలో చెప్పండి. పర్షియా దేశం నుండి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణ్స్. ఇప్పుడు వాళ్ళు కూడా పరదేశం నుండి వచ్చిన వాళ్ళేగా, అవునా కాదా? మనం ఇక్కడ పుట్టిన వాళ్ళం, మనం అంతే. మనకు నచ్చిన మతాన్ని అవలంబించాం. రాజ్యాంగం చట్టంలో ఆర్టికల్ 25 గుర్తుపెట్టుకుని 25 మనకు నచ్చిన ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. మనం నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. మనం నచ్చిన మతాన్ని గురించి అనేక మందికి చెప్పొచ్చు. ఎవరైనా వస్తానంటే ఆహ్వానించవచ్చు అని మనకి రాజ్యాంగబద్ధంగా ఒక అధికారం ఇవ్వబడింది. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మైకులు ఎందుకు పెట్టారా, ఏ ప్రార్థనలు ఎందుకు చేశారంటే ఎవడు ఒప్పుకోమాకండి. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో అన్ని రైట్స్ మనకు కూడా. కానీ మనం బలవంతంగా ఎవరిని మందిరాలకు లాక్క రాకూడదు. బలవంతంగా ఎవరిని చేసేది నమ్మని చెప్పకూడదు. అది తప్పు మళ్ళీ. కానీ మనం నమ్మిన దేవుణ్ణి ప్రచారం చేసుకోవచ్చు. మనం నమ్మిన దేవుణ్ణి, నేను అందరికీ మీ PDF పెడతా, రాజ్యాంగం ఉంది. హల్లెలూయా.
వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ పెడతాను. దాంట్లో అది తెలియాలి మనకి, ఎందుకంటే అది ఒక చట్ట ప్రకారమే సెక్షన్లు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు పోలీసుల్లో ఏది 14 సెక్షన్ అది ఇదే సెక్షన్లు పెడుతున్నారుగా, ఆ సెక్షన్లో ఈ చట్టం అంటే దేవుని స్తోత్రం. ఇది తెలియపోయాక ప్రతి ఒక్కడు మన మీద ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన జాతీయ జెండాలో కూడా ఎన్ని రంగులు ఉన్నాయి చెప్పండి? ఫస్ట్ రంగు ఏంటి? సరే, ముందు వెనక ఏదో ఆరెంజ్, తర్వాత మధ్యలో ఏంటి? ఎరుపా, తెలుపు, కిందదేంటిది ఆకుపచ్చ. అది వీటి అర్థాలు ఏంటి తెలుసా? ఆరెంజ్ అంటే హిందూపులది, తర్వాత తెలుపు అంటే క్రిస్టియన్స్ది, తర్వాత ఆకుపచ్చ అంటే ముస్లిమ్స్ది. ఆ రోజులు అది ఉద్దేశించి ఆ జెండాని క్రియేట్ చేశారు. అది దేవుని స్తోత్రం. ఇప్పుడు ముస్లిము మసీదుల మీద ఎక్కువ ఏ జెండాలు ఉంటాయి చూడండి, ఆకుపచ్చే. హల్లెలూయా. క్రైస్తవులు ఎక్కువ దేన్ని ఇష్టపడతారు చెప్పండి? వాళ్ళు ఎక్కువ దేన్ని ఇష్టపడతారు? కాషాయం. అర్థమైంది కదా? హల్లెలూయా. ఇది ఆ మతాన్ని ఈ మతాన్ని అంటే అసలు నువ్వు ఎవడరా అని చెప్పాలి అంతే. నీది ఏ దేశం అసలుకి? దేవుని స్తోత్రం. ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు నుండి వచ్చావు ఇక్కడికి? చతుర పైకి ఎత్తుగడగలు చెప్పండి. అప్పుడు తోక ముడుచుకొని వెళ్తాడు, సత్యం తెలిసిందంటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేకపోతే దొంగసాడులు దెబ్బ కొడతారు అంతే, పోతే పో. దేవుని స్తోత్రం. అంతేగాని చట్టం మాట్లాడినందుకే యేసయ్యని చంపేసింది. హల్లెలూయా. సరే, ఇప్పుడు అప్రీతిని పెట్టారు, చరిత్ర తెలియాలని చెప్పారండి. అప్పటి నుండి సంఘాలన్నీ స్థాపించబడ్డాయి. లోదరన్, బాప్టిస్ట్, పెంతెకోస్తు ఇవన్నీ తర్వాత వచ్చినాయి అన్నమాట. మన బైబిల్ ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున అందరి చేతిలో బైబిల్ ఉన్నాయా లేదా? ఆ రోజు మనల్ని ఎంత మోసం చేశారు తెలుసా? అసలు వాళ్ళ చరిత్ర, వీళ్ళ చరిత్ర తెలుసా మీకు? బ్రాహ్మణుల చరిత్ర తెలుసా మీకు? బ్రాహ్మణుల చరిత్ర ఏంటి? పెళ్లి చేసుకుంటే మొదటి రాత్రి భర్త దగ్గరికి కాదు, 7 రాత్రులు వాడి దగ్గర ఉండాలి. అప్పుడు చరిత్ర అది. మూతికి వెనక భాగంలో తాటా కట్టుకుని నడవాలి. వాడు రాగానే చెప్పులు ఇట్ట పెట్టుకోవాలి. వాడు కోరుకున్న కొబ్బరి బొండలుగా ఏది అడిగితే అది ఇవ్వాల్సింది. ఈ దరిద్రం అంతా తొలగించింది బాబాసాహెబ్ అంబేద్కర్. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ రోజులు ఆయన చదువుకున్నాడు కాబట్టి, అంటే మనకు స్టోరీ తెలియాలి, బైబిలే కాదు మన హిస్టరీ కూడా తెలియాలి మనకి. అప్పుడు మాత్రమే మనం ధైర్యంగా బ్రతకగలం. దేవుని స్తోత్రం. అప్పుడు మాత్రమే. అప్పుడు ఎవరు చదువుకోవాలి? బ్రాహ్మణ్స్, వైశ్యస్, రాజులే చదువుకోవాలి. 3 కులాలు. అర్థమైందా? బ్రాహ్మణ్స్, వైశ్యస్, రాజులు. ఇంకెవరు చదవటానికి లేదు. కానీ ఈ రోజున ఇంతమంది స్వేచ్ఛగా ఆడపిల్లలు చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోవాలి, ఏ కులమైనని ఇంత స్వేచ్ఛ ఇచ్చింది ఎవరి ద్వారా? బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో ఆయన కూడా అంతమందించాలని రకరకాల ప్లాన్లు చేశారు. ఎందుకంటే ఆయన మంచి మేధావి, తెలివైనోడు కాబట్టి. అప్పుడేది పెట్టారా, మొత్తానికి ఆ రోజులు గెలిస్తే ఈ రోజు ఈ పేద ఏమంటారు, బడుగు బలహీన వర్గాల కింద ధైర్యం ఎట్టొచ్చింది? దేవుని స్తోత్రం. లేకపోతే వాళ్ళ చెప్పుల దగ్గర దొరా 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 అని తిరుగుతుండాలి మనం. ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర, అగ్ర కులాల దగ్గర. అవన్నీ ఏమి లేవు రాబాయ్, అందరూ సమానం. ఇక్కడ అందరం బ్రతుకుతున్నాం, అందరికి సమాన హక్కులు. మీరు ఎవరైతే తక్కువ కులం అనుకుంటారో వాళ్ళకే రిజర్వేషన్లు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇట్లా అలా మాదిగా చిన్న చిన్న తక్కువ కులాలు, ఆ కులాలు, ఈ కులాలు అన్ని అనగార్చేశారు అప్పట్లో. అప్పుడు ఏం పెట్టారా, వాళ్ళకి పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి, మాల వాళ్ళకి పెద్ద చరిత్ర ఉంది, మాదిగ వాళ్ళకి పెద్ద చరిత్ర ఉంది, రాజ్యాలు కూడా వెళ్ళి చరిత్రలు ఉన్నాయి వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎట్టుందంటే పెద్దోడు ఏం చేశాడు? తక్కువని అరిచిపడేశాడు, చరిత్ర లేకుండా చేసేసాడు అంతే. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. అందుకని ఈ బైబిల్ తెలియాలి, హిస్టరీ కూడా మనకి తెలియాలి. ఆర్టికల్ 25 25 ఎందుకన్నారంటే దాంట్లో అప్రీతిని పెట్టారు, మన మతాన్ని మనం స్వేచ్ఛగా నమ్ముకోవచ్చు, ఆరాధించవచ్చు, స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. అట్లాంటి అధికారం మనకుంది. అందుకని ఇప్పుడు అక్కడక్కడ సువార్తలు చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్పేది కూడా కొంత నాకు నచ్చట్లేదు. అట్ట మరీ వాళ్ళ ఇళ్ళ ముందుకు పోయి చెప్పకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు వద్దో ముర్రో అంటే వాళ్ళ ముందుకు పోయి ఎందుకు చెప్పాలి మనం? అవునా కదా? నువ్వు వద్దంటున్న వాడి ముందుకు పోయి పత్రికలు ఇస్తే ఏం మారాడు? వాడు ఏమైనా మారతాడా? సువార్త అంటే అది కాదు. సువార్త అంటే మనం ఎక్కడైనా దేవుడు నిర్ణయించిన ఒక గ్రౌండ్ కానీ దాన్ని తీసుకొని
ఏ మైక్లో బైక్లో కట్టుకొని వాక్యం చెప్పడం వరకే. లేదు పర్మిషన్ ఉంది అని అనుకుంటే కావాలనుకున్నోడికి ఇస్తాం, వద్దనుకున్నోడిని మనం ఏం బలవంతం చేయకూడదు. దాని స్తోత్రం కలుగును గాక. చాలా జరుగుతున్నాయండి, ఇంకా చాలా జరగబోతున్నాయి ఘోరాలు. అందుకని క్రైస్తవ్యమా మెలకు కలిగి ఉండాలి. గట్టిగా చెప్పండి. సంఘం వేసాం, మందిరం కట్టాం, రేపు ఈ ప్లాట్లో ఎవడో ఒకడు పొల పెడతాడేమో, ఏం చేస్తాం? అలేలయ్యా ఎవరు కట్టమన్నారు అది ఇది అని అంటాడు. ఆల్రెడీ అట్లాంటి బెదిరింపులు స్టార్టింగ్లో వచ్చినాయి నాకు. అర్థమైందా? మనకి మనమెవరమో మనకు తెలిస్తే మనకు ధైర్యం వస్తుంది. ఆమేన్. అందుకని నేను దాని పీడిఎఫ్ మీకు పంపిస్తాను. రాజ్యాంగం అనే బుక్ ప్రతి ఒక్కరి సెల్లో ఉండాల్సిందే. ఆమేన్. రాజ్యాంగం అనే బుక్ ప్రతి ఒక్కరి సెల్లో ఉండాలి. మనకి ఏ సెక్షన్లు వర్తిస్తాయి, ఏ సెక్షన్లో మనకు ధైర్యం ఇస్తాయి అనేది దాంట్లో ఉంది. కాబట్టి తెలుసుకోండి, మంచిది. అయితే ఇక్కడ సత్యవాక్యం వలన దేవుడు మనల్ని ఏం చేశాడు? ఈ స్టోరీ అర్థమైందా లేదా? ఆర్సీఎంఓ ఎన్ని ఎట్టు వచ్చినాయి అన్నది చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. రెండోది, సత్యవాక్యములో దేవుడు మనల్ని కన్నాడు కదా, ఆయన చివరి ప్రార్థన ఏం చేశాడు? యోహాను సువార్త 17:17 చదవండి. చివరి ప్రార్థన. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము. జాగ్రత్తగా నీ వాక్యమే. ఇప్పుడు నాకెళ్ళి చూడాలి మీరు. ఇప్పుడు మీకు అర్థాలు చెప్తాను. ఇప్పుడు నిన్న మనకి పేరిచ్చారులో ఒక సంఘం ఉంది. ఆ సంఘం దగ్గర పానకం పోసారు. మన వాళ్ళు అడిగారు, దేని స్తోత్రం అన్న పానకం పోసారు. అరే ప్రార్థన పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఎట్టో దేని స్తోత్రం. పానకం ఏంటి మళ్ళీ? ఈ పానకాలు ఒకప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యాయి? శ్రీరామ నమి రోజున పానకం వడపప్పు పెడతారో తెలుసా లేదా? చెప్పండి అమ్మా. ఆల్రెడీ అభిమానులు ఉన్నారు ఇక్కడ. అభిమానం పక్కన పెట్టి నిజంగా తెలుసుకోండి, బతుకుతారు. దేని స్తోత్రం. చెమ్ములు చర్చిలో పానకం పోతున్నారంటే నాకు నవ్వు వచ్చిందండి. ఒకప్పుడు గుళ్ళల్లో పోసేవాళ్ళు, తెలుసా? ఎంతమంది తెలుసు గుళ్ళల్లో పోతారు పానకం అని? తెలీదా? అసలు ఈ పానకం ఆచారం ఎక్కడదే? వేరేక తాగేవా నిన్న? పానకం ఆచారం ఎక్కడ? హిందువులు అబ్బాయి. హిందువులలో కూడా చాలా మందిని మనం ఏమో అనకూడదు, తప్పు. అసలు వాళ్ళ ఆచారంలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. దాని స్తోత్ర. ఉన్నారా లేరా? వడపప్పు ఎక్కడదే? మాలలు ఎక్కడే? మాల మరి ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు మరీ మాలేస్తున్నారు. అంటే అభిమానం పక్కన పెట్టి నిజం మాట్లాడుకుందాం. దాని స్తోత్రం. అంతే కదా? మాల అనేది మన బైబిల్లో ఉందా? అసలుకి పానకం మన బైబిల్లో ఉందా? వడపప్పు ఇంకా రాలా, వత త్వరలో. ఎవడో చెప్తాడు పానకం ఒక్కటే మ్యాచింగ్ బాగాలేదా, మంచింగ్ కోసం కాస్త వడపప్పు కూడా కలిగితే బాగున్నట్టు. అట్లా నెక్స్ట్ ఇయర్ చేద్దాం. అటైతే ఈడు చేసాడని ఇంకో పాస్టర్ చేస్తాడు. సంఘం ఎటుపోతుందిరా? సంఘం అంటే సత్యమునకు స్తంభం. సత్యం అంటే ఏంటి? వాక్యమే. వాక్య ప్రకారం కదా బ్రతకాల్సిన సంఘం. మనుషులు కల్పించి నీ కథలేంటి అసలుకి? 7:7 మార్కు సువార్త చదవండి. వ్యర్థ ఆరాధన అనేది చెప్తా ఇప్పుడు మీకు. హల్లెలూయా. త్వరగా చదవండి. అందరు తీశారా? అందరు తీయండి అయ్యా. బైబిల్లో చదివిన వాళ్ళు అందరు తీయండి. నేను తొందరపడలే, మీరు తీయండి, మీకు తెలియాలి. జ్ఞాన స్తోత్రం. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంది అన్న అన్ని సంఘాల్లో పెడితే మన సంఘాల్లో పెట్టలేదు ఏంది పానకాలు అనుకుంటారు కదా. నెక్స్ట్ ఇయర్ పెడతారా అంట. తీసుకురా ఒక 5 కేజీలు బెల్లం. జ్ఞాన స్తోత్రం. ఇప్పుడు చదవండి అమ్మా. వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఇటు చూడాలి. ఎవరు కల్పించిన పద్ధతులు? అయ్యి పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వ్యర్థముగా ఆరాధించుదురు. ఆగండి, ఇక్కడ ఆగండి. ఇప్పుడు నిన్న చేసినంత ఏ ఆరాధన అయితే అది సత్య ఆరాధన అయితే వ్యర్థ ఆరాధన అయితే? చెప్పండి అమ్మా. ఏ
యేసయ్య సిలువ ధ్యానం సంవత్సరానికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎందుకు? రోజు చేసుకో. యేసయ్య నీ కొరకు మరణించాడు, నీ పాపాలు ఒప్పుకోవాలి, అర్థమై నీ కోసం ఆయన త్యాగం చేశాడు, రోజు ఏడువు. ఒక సంవత్సరానికి ఒక్కసారి గుర్తు చేసుకున్నంట, అది ఏ ఆరాధన అయింది? ఈరోజు నేను మీకు చెప్పాను, మీరు చెప్పరా? మీ ఏరియాలో వెళ్ళి ఆ దమ్ము లేదా, లేకపోతే పానకం తాగొచ్చామన్న ఆల్రెడీ మేము కూడా అంటారా? చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పారు. అక్కడ అంటున్నాడు మనుషులు కల్పించినవి. వాస్తవానికి మనుషులు కల్పించినవి. మీరు బాధపడినట్టు చెప్తాను. బాధపడమన్నాను చేతులు ఎత్తారు. మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్లు వేస్తే హిస్టరీ పుస్తకాలతో రావాల్సి వచ్చింది నా దగ్గరికి. మీరు దేవుని స్తోత్రం. క్రిస్మస్ పెట్టింది మనుషులు కల్పించిందే, గుడ్ ఫ్రైడే పెట్టింది మనుషులు కల్పించిందే, పానకం చేయమని చెప్పింది కూడా, వడపప్పు కనిపెట్టింది మనుషులే, తర్వాత మరియమాలలు కనిపెట్టింది కూడా ఎవరో. అది వాక్యానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు ఆ మనుషులు కల్పించినవి చేస్తే ఏ ఆరాధన అవుతుంది? అదేగా గాడిదలారా, అంత వాక్యం చదువుతున్నారు కదా, ఎవడన్నా పిలిస్తే టక్కన అటు ఇటు పోవచ్చా మీరు? లేకపోతే మీరు ఆపాల వాళ్ళని. అది వ్యర్థారాధనరా బాబో, మీకు చదువు లేదు పాడు లేదు, చదువుకోండి అని చెప్పాలి. సత్యము తెలిసిన మనము అసత్య మార్గం వెళ్తున్న వ్యక్తుల్ని మనం ఒకవేళ పోలి నడిస్తే దేవుడు అంటాడు, లేరా వాడు గుడ్డోడైపోయి గుడ్డి దారిలో వెళ్తుంటే కళ్ళు తెరవబడ్డా నువ్వు కూడా ఏ దారిలో వెళ్తున్నావు అంటాడా లేదా దేవుడు? నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, జాగ్రత్తగానండి. చాలా మంది నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. కానీ నాకు ఈరోజు ఈ బాధ ఎందుకు, ఈరోజు ఎందుకని ఇంత గుచ్చి చెప్పాల్సి వస్తుందంటే, మనం క్రీస్తుని పోలి నడిచే వాళ్ళం, మనుషుల్ని పోలి కాదు. ఆ క్రీస్తు ఎవరో? వాక్యం అయి ఉన్నాడు. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నా, 100 మంది పాస్టర్లు వచ్చి నిరూపించాలి. ఒకవేళ తెలియకపోతే మనం నేర్చుకుందాం. ఈ నక్షత్ర ఆరాధన ఎన్ని దరిద్రాలు వచ్చింది, మనుషులు కనిపించినాయి. 300 సంవత్సరాల వరకు సంఘం, అపోస్తుల సంఘం మహిమకరంగా సాగింది. ఆ తర్వాత వచ్చి పడింది ఈ రాజు. వచ్చిన తర్వాత అన్ని చేయండి చేయండి అని కల్పించి ఎన్నో ఎన్నో దేవునికి విరుద్ధమైన ఆరాధనలు పెట్టాడు. అయితే 1900 సంవత్సరంలో నా ప్రియదేని పెట్టారా, ఇంగ్లాండ్ ఒక వీధిలో స్టార్ట్ అయింది పెంతెకొస్తు ఉద్యమం. అందరూ ఒక వీధి కూడా నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అందరి మీదకు దిగింది. హల్లెలూయా. అపోస్తుల కాలములో దిగిన ఆత్మ తొలకరి వర్షం, ఇది కడవరి వర్షం. అది కోత ప్రారంభం, ఇది కోత ముగింపు. హల్లెలూయా. సంఘము ఎల్లటానికి సిద్ధముగా ఉంది. ఇంకా నువ్వు కల్పించిన కథలు ఇంటా కూర్చున్నావు అనుకో, ఇక నిన్ను దేవుడు కూడా బాగు చేయలేడు. ఇలాంటి వాళ్ళ ఇట్ట దుర్బోధలు వినే వాళ్ళందరినీ దేవుడే మోసపరిచి ఆత్మకు అప్పగించాడంట. తెస్సలోనికైలకు రాసిన పత్రిక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకోండి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 2వ అధ్యాయం 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:11 చదవండి ఒకసారి. ఇందుచేత సత్యమును నమ్మక, జాగ్రత్తగానండి, ప్రజలు దేన్ని నమ్మట్లా? చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా. దేన్ని నమ్మట్లా ప్రజలు? చెప్పాలి. హల్లెలూయా. సత్యమును నమ్మక, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధించి పొందుటకై అబద్ధమునకు నమ్మునట్లు. నువ్వు రోజు 2 గంటల బైబిల్ చదవకపోతే ఒప్పుకోను రేపటి నుండి. హల్లెలూయా. తప్పు చదువుతున్నావు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి అల్లు చెప్పాలి గట్టిగా. అక్కడ చూడండి, సత్యాన్ని నమ్మట్లేదంట ప్రజలు. దేన్ని నమ్మట్లా? సత్యాన్ని నమ్మక,
దుర్నీతి యందు అభిలాష. జర్మియా పాస్టర్ గారు చెప్పేదబ్బే కఠినంగా ఉందిరా, అల్లాడబోదా టింగ్ 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 అనుకుంటా, పో నరకానికి పోతావు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇప్పుడు మా దగ్గరికి రాకపోతే నరకానికి పోతారు నేను అన్నాం. ఎక్కడైనా సత్యము చెప్పే దగ్గరికి వెళ్ళండి. దాని స్తోత్రం కలుగునక. మనుషులు కల్పించినవి దైవోపదేశములని బోధించి నన్ను వ్యర్థముగా, దేవుడు చూపిస్తున్న మార్గం ఏంటి, మనం వెళ్తున్న మార్గం అంటే ఇప్పుడు మేము చాలా కోల్పోతున్నాం. చూడండి, ఈ నిజాలు చెప్పి కానుకలు కోల్పోతున్నాం. ఈ పండగలు పెడితే మనకి వస్తాయా లేదా చెప్పండి? కాస్త వస్తే రావా చెప్పండి? ఆ వస్తాయా లేదా? కాస్త వడపప్పు పానకం రాదా? అయ్యి బాగొట్టుకుంటుంటమే. ఎంత పిచ్చోళ్ళం మేము నిజంగా. ఇట్లాంటి చెబితే కొంతమంది ఎగిరిపోతారు సంఘంలో నుండి, జనాన్ని బాగొట్టుకుంటుంటమే. నిజంగా మా అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, నిజంగా చెప్తున్నా. దాని స్తోత్రం. దేనికోసం నిలబడి? కర్మ. మాకు ఇది తెలియపోతే మేము కూడా ఆ రూట్లో వెళ్ళిపోయే వాళ్ళం. ఊరేగేవాళ్ళు మాదంతా ఇంత అని. మాకు స్టార్టింగ్ తెలియపరిచాడే. నేను పేరిచర్లు వచ్చినప్పుడు నాకు దర్శనం వచ్చింది. నా చేతిలో దేవుడు స్టాంప్ వేశాడు. సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చా ఈ ఊరు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. బైబుల్ని నాకు లేకుండా వారం రోజులు దాచిపెట్టారు. ఒకే పాత సొక్క, పాత ప్యాకెట్. ఇట్లా చెబుతున్నానని నా బైబిల్ని దాచిపెట్టేశారండి. వారం రోజులు నా చేతిలో బైబిల్ లేదు. కొనుక్కోవడానికి 150-200 లేవు నాకు ఆ రోజులు. బాధపడుకుంటా ఇక నాకు మనసులో కొన్ని కంఠస్థం వచ్చిన వాక్యాలనే నెమరు వేసుకొని స్తోత్రం ప్రభా ప్రభా అంటే, ఒక రోజు ఒక అతను వచ్చి, ఈ బైబిల్ నీ పేరు ఉందయ్యా, పలానా వాడు ఎవడో మా దగ్గర తీసుకొస్తే నీ పేరు ఉందని నీ దగ్గర తీసుకొచ్చామన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు భరించా ఈ సత్యం కొరకు. చివరికి కొంతమందికి వ్యతిరేకం కూడా అయిపోయా. వాక్యానుసారంగా బ్రతకట్లేదు ఎందుకు మీరని. అప్రీతిని పెట్టారు. నన్ను గాఢంగా ప్రేమించి లక్షలు కానుకిచ్చేవాళ్ళు కూడా తెలియసుకున్నా దీనికోసం. అందుకని అన్నదే నా అంత పిచ్చోడు ఎవడు లేడని. దేవుని స్తోత్రం. దేనికోసం? లక్షలు ఇచ్చేవాడు వాడు నాకు స్టార్టింగ్ లో. ఇది తప్పు అని చెప్పినందుకు అంత కఠినంగా ఎట్టుంటారు అది దాన్ని అట్టుంటేనేరా మనం దేవుని రాజ్యం పోయేది. సరే అంటాం, సరే ఇష్టం అంతే. సత్యం అనే ధనం కావాలి మనకి. దేవుని స్తోత్రం కలుగును కాక. మీరు ఎంతమంది వచ్చారు? వారం నాకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? అసలు చెప్పండి. నాకు ఒకసారి ఆయిల్ కూడా రావు. దేవుని స్తోత్రం. కొంతమంది లెక్కేసిన ఉన్నారు కదా. ఇప్పుడున్న బలారాధనప్పుడు ఏదో తొలమో పొలమో అంతే. ఆదివారం నాకు ఏదో లక్షలు రావు ఇక్కడ. దేవుని స్తోత్రం. అంతమంది బ్రదర్లు అనే వర్షం చెప్తాడు. అప్పుడేది పెట్టారా? డబ్బుకి ప్రాముఖ్యత, నేను డబ్బుకి గడ్డి తినేవాడిని అయితే ఈరోజు ఈ సంఘాలన్నిటినీ నేను ఎప్పుడో వదిలిపెట్టాల్సిందే. నాకు ఎన్నో మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించే మార్గాలు. మీకు చెప్పి ఆ 99లో రోజుకు 10,000 అంటే మీరు ఇక అర్థం చేసుకోండి. హల్లెలూయా. సత్యాన్ని భుజాన్ని పెట్టి మోసుకుంటూ ఎన్నో కోల్పోయి కూడా ఆ సత్యం ఒక్కడుంటే చాలు అని చెప్పి భరిస్తాం. దాని స్తోత్రం కలుగును కాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఎందుకంటే సత్యమును చెప్పి ఆయన చచ్చిపోయాడు. సత్యమును చెప్పి అపోస్తులు చచ్చిపోయారు. సత్యము కొరకు నిలబడి సంఘం హింసించబడింది. ఈ రోజున ఆ సత్యములో వెళ్తున్నాం. మా దైవజనుడు దావీదు దగ్గర ఆయన సత్యముల గురించి చెప్పాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆయన ఎప్పుడు చెప్పే మాట అదే, వాక్యంలోండి అవుట్కి వెళ్ళొద్దు నువ్వు అసలుకి. వాక్యమే వాక్యం, వాక్యం 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 అంతే. ఈ సుత్య బాధలు, సోది బాధలు అస్సలు చెప్పొద్దు. అందుకని ఈ రోజు కూడా అదే మీకు చెబుతున్నా. నేను స్తోత్రం కలుగును గాక. ఈ సత్యానికి కొంతమంది అవకాశం ఇవ్వకపోతే దేవుడు అంటున్నాడు, వారు సత్యాన్ని నమ్మట్లేదు, దుర్నీతి యందు అభిలాష గల వారిని అబద్ధాలు నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారి మీదకి పంపుతున్నాడు. దేవుడే బాగా. మరి ఎంత చెప్పినా వినరు, ఏం చేస్తారు చెప్పండి? తిమోతిలకు రాసిన పత్రిక చివరి వాక్యం చదువుకుందాం. చివరి వాక్యం. దాని స్తోత్రం కలుగును గాక. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
మూడో వాక్యం చదువుకుందాం. 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవునియ్యక. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. నేను ఈ విషయం కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎత్తకూడదు, ఎత్తా, అయితే దానికి క్లారిటీ ఇవ్వాలి మీకు. నేను కానుకల గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా ప్రియమైన బిడ్డలారా, ప్రతి దానికి నేను దేవుడి దగ్గర లెక్క చెప్పాలని నాకు దైవ భయం ఎక్కువ. దిన స్తోత్రం. ఈ ఉన్న వాటిలోనే కాస్త కోస్తో నా ఖర్చులు తగ్గించుకొని, ఇప్పుడు ఈ సొక్కా కొని 7 సంవత్సరాలు కలిసి, నిజంగా చెప్తున్నా, 7 సంవత్సరాలు ఇది. నాకు ఎవరైనా కొనిస్తేనే తప్ప నా చేతులతో ఇప్పటికీ లుంగీలు కానీ ఒక చెప్పులు కానీ ఏది నేను ఇంత, నా బన్నీలు కూడా, నా బన్నీలు చెప్పకూడదు, ఆడవాళ్ళు ఉన్నారు, నా అండర్ డ్రాయర్లు కూడా ఎవరైనా కొనిస్తే తప్ప ఇంతవరకు నా సొంత ఖర్చులు నేను వాడను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏదో లక్షలు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు. దాని స్తోత్రం. ఒకవేళ వస్తే స్తోత్రం, దేవుడి పనికి పెట్టాలి. లేకపోతే ఇప్పుడు ఎందుకు అవుతాయి చెప్పండి. అర్థమైంది? ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ నా వెనకాల చిన్నోడు ఇట్లాంటి వస్తున్నారు, చూస్తున్నారు అడగండి. హల్లెలూయా. మేమిద్దరం ఒక ప్రాంతం వెళ్తున్నాం, టోల్ గేట్ దగ్గర. అప్పుడే ఒక 100 రూపాయలు కొట్టేసి దానికి, ఆ టోల్ గేట్ దగ్గర ఒక 5 నిమిషాలు ఆపారు లేదా, బిల్లు పడలేదని. ఎందుకనంటే రూపాయి గుడేసి దేవుడి పనులు చేస్తున్నాం. డబ్బు కక్కుర్తి పడితే చాలా దారులు ఉన్నాయి, కానీ ఆ యదవ మార్గానికి వెళ్ళడానికి ఇష్టం లేదు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజైనా సంఘానికి ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొంతమంది త్యాగం చేస్తున్నారు, కొంతమంది నమ్మకంగా దశమ భాగాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా మీ చాలలో బండి కానీ అట్లాంటి చేస్తున్నారు. అవి దేవుడి కోసం నేను చేస్తుంది. నా సొంతానికి ఏది అసలు నేను వాడను. మీకు తెలుసు లేదు నా ప్రియమైన బిడ్డలారా. నాకు ఇంకొక ఆశ, రేపు నెలలో నేను చెప్పాను నా బ్రదర్కి, ఏడైనా తిప్పలు పడి నేను కొంత డబ్బులు తీసుకొస్తాను బ్రదర్, సంఘానికి చెప్పి కాస్త ఈ వర్షం వస్తే మొత్తం కారిపోద్ది, ఏదో ఒక విధంగా సరేనన్నా. మీటింగ్లు అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయినాయి కాబట్టి దీన్ని గోడ గిడ తీసేసి కొంచెం ఉన్నదాన్ని జాగ్రత్త చేద్దాం, ఇది అని చెప్పి అతను నాకు మాట ఇచ్చాడు. చెప్పాను, ఏంటంటే కొంచెం ఆ నీళ్ళు పోలు పడుతున్నప్పుడు ఇబ్బంది అవుతుందని. హల్లెలూయా. మీరేమనుకుంటారంటే అన్న దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి అనుకోమాకండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేళ్ళకి మెసేజ్ చూసుకున్నాను. రాజస్థాన్ నుండి ఎవరో దశమాపం బాగా కొట్టాడు, ఒక 4,000 5,000 4,500 ఎక్కడికి వచ్చి చూసారా మెసేజ్ ఉంది. వాడెవరో మన బలిపురం మార్క్ అన్న కొడుకు. దేవుని స్తోత్రం, తెలుసుగా. ఇప్పుడు దశమ భాగం కొట్టాడు. అవి తప్ప నా ప్రియతని పెట్టారు నా దగ్గర ఉండవు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరు నా పిల్లలు, మీ దగ్గర నాకు రహస్యాలు ఏమీ ఉండకూడదు. హల్లెలూయా. అట్లా నాకు ఏరే దారిలో వస్తున్నాయంటే ఏరే దారిలో ఎక్కడి నుండి రావు. మన విశ్వాసులు చేసేయే. కొంతమంది నమ్మకంగా వేరే వేరే ప్రాంతాల్లో జాబులు చేస్తా వాళ్ళు దశమ భాగాలు కొడిస్తే ఈ కార్లు గీర్లు ఇవన్నీ చూసుకుంటాం. దేవుని స్తోత్రం కనుక ఈ మధ్య నేను ఈ విజిటింగ్లకి వాటికి కూడా రావట్లే. అర్థమైందా? ఇక దీన్ని బట్టి ఎట్ట బ్రతుకుతున్నామన్నది మీరు ఆలోచించండి. అటైతే విశ్వాసంతోనే ఇప్పుడు విజిటింగ్ బస్సులు తిరిగామనుకోండి, అది వేరుగా ఉంటుంది. కొంచెం కాస్త కోస్తా స్తోత్రం. హల్లెలూయా. దగ్గర నేను రాక 4-5 నెలలు అయింది. వస్తా, ఇంకా గట్టిగా ఒక నెల ఉంది, నెల తర్వాత మళ్ళీ నేను వస్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఏమీ దాచుకోకుండా మీకు చెప్పాను. మీరు కూడా అంత యథార్థంగా ఉండాలి సంఘంలో. ఆమె ఎంత ప్రయాసపడి మీరు చెప్తున్న వాక్యం గేటు దాటిన తర్వాత వృధా అయితే మాకు బాధ ఉండదా? ఇంత ప్రయాసతో ఎందుకు వస్తున్నాం? మీరు ఎదగాలి, ఆత్మీయం ఫలిస్తే. అంతే, మీ దగ్గర మేమేం కోరుకో, మీ వెండి బంగారాలు మీ ఆస్తులు మాకు అవసరమే లేదు. దేవుని స్తోత్రం. మీరు ఆత్మీయం ఎదిగితే ఫలిస్తే పానీలే, ఈడ పడ్డ ప్రయాసకే అక్కడన్నా ప్రతిఫలం ఉంటుందని ఒక ఆశ. అంతే. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అర్థమైందా? సరే, ఆ వాక్యములో 4:3 చదవండి. ఏమని రాయబడింది అక్కడ? ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురదశవులు గలవారై స్వకీయ దురాశలకు
ఆ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి ఆ అలా చెప్పండి గట్టిగా. ఈరోజు చెప్తానండి, ఎవరన్నా పాస్టర్ని అడగండి మీరు, అన్న గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చింది అన్న అని అడగండి, చెప్తాడేమో. అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాం అంటాడు, కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పడు అసలుకి. దేవుని స్తోత్రం. తెలీదు. అందరూ చేస్తున్నారు మనం ఎట్ట గీక్కుంటాడు ఇంకంతే. అన్న పానకాల సిస్టమ్ ఎక్కడుందన్నా అని అడగండి, అసలుకి మీకు దమ్ముంటే అడగాల ఈరోజు పోయి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, అడగండి అసలు చెప్తాడేమో. ప్రజలని అసత్యములో మోసం చేస్తున్నారు. ఆ ఆరాధన ఏమైతుంది? వ్యర్థ. నిజమైన ఆరాధన ఎట్లుండాలా? సత్యానికి సంబంధించిన ఆరాధన అయి ఉండాలా. యోహాను సువార్త 4:24 ఆ వాక్యం చదవండి. నా ప్రియ బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని స్తోత్రం, చివరిగా వాక్యం చదవండి. 4:24 దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ, అది నిజమైన ఆరాధన, రైట్. ఆత్మతోనూ. ఇప్పుడు ఈ కల్పించిన పద్ధతుల విధానం చేసే ఈ ఆరాధనలన్నీ ఏంటి? ఎంత ఊపి ఎగిరినా అదే ఆరాధన లెక్క అవుతుంది. మీరు నిజంగా సబ్జెక్ట్ రాసుకొని తెలియని వాళ్ళకి చెప్తే మంచిదే. ఇది కదా, ఇది ఎన్ని మనుషులు కల్పించినాయి కదా, ఎలా చేస్తున్నారని అడిగితే తప్పే ఉంది. దాని స్తోత్రం. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. సరే, మంచిది. అందరూ పైకి లేచి నిలబడండి. ఒక పావు గంట ఎక్కువైంది, లేచి నిలబడండి. ఇక ఎందుకంటే నేను 12 గంటలకు ముగిస్తానని చెప్పా, ఒక పావు గంట ఎక్కువైంది. ఇంకో గంట ఏం చెప్పగలను, కానీ కుదరదు. లేచి నిలబడండి. స్తోత్రం. హల్లెలూయా. సత్యములో స్థిరపరచని అడగండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లే ఫోన్ తీసేసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్.